తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో నిలవైన ప్రసిద్ధి చెందిన సారంగపాణి ఆలయాన్ని ఈ వీడియోలో చూద్దాం. కుంభకోణంలోని రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలోనే సారంగపాణి ఆలయం ఉంటుంది. ఈ సారంగపాణి ఆలయాన్ని 7వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారని చెబుతారు. 14 మరియు 17వ శతాబ్ద కాలంలో నాయక రాజులు, విజయనగర రాజులు దీనిని విస్తరించారని చెబుతారు. ఆలయానికి 2 ద్వారాలుంటాయి. ప్రధాన ఆలయం ద్వారం దగ్గర ఉన్నటువంటి గోపురం 173 అడుగుల ఎత్తులో ఉంటుంది. 108 దివ్య తిరుపతుల్లో ఒకటిగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారికి సారంగపాణి పెరుమాలి, అమ్మవారికి కోమలవల్లి తాయారు అని పేరు. కొండలపై కొలువై ఉండే శ్రీనివాసుడు ఈ ఆలయంలో మాత్రం భూగర్భంలో కొలువై ఉండటం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సూర్య భగవానుడి కోరిక మేరకు ఇక్కడ స్వామివారు ఆవిర్భవించినట్టు స్థల పురాణం చెబుతుంది. ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు కూడా ఉన్నది. ఆళ్వారులు సందర్శించిన 108 వైష్ణవ దేవాలయాలు గొప్ప పుణ్యక్షేత్రాలుగా ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి. వాటిలో మొదటిది శ్రీరంగంలోని శ్రీరంగనాథ ఆలయం. 12 మంది ఆళ్వారులో 11 మంది సందర్శించారు. రెండవది 9 మంది ఆళ్వారులు సందర్శించిన తిరుమల ఆలయం కాగా మూడవది ఈ సారంగపాణి ఆలయం. ఈ సారంగపాణి ఆలయ ప్రాముఖ్యతకు మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. భృగు మహర్షి ఒకసారి త్రిమూర్తుల సందర్శనార్థం మొదట సత్యలోకానికి వెళ్లి భంగపడతారు. దీంతో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శపించారని అంటారు. అటుపై కైలాసానికి వెళ్లి అక్కడ కూడా భంగపడతారు. దాంతో శివుడికి కేవలం లింగ రూపంలో మాత్రమే పూజలు ఉండాలని శాపం పెడతారని అంటారు. చివరిగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లి అక్కడ కూడా అవమానం పాలవుతారని, దాంతో కోపం పట్టలేక విష్ణువు వక్షస్థలాన్ని తంతారని, ఈ ఘటనతో లక్ష్మీదేవికి తీవ్ర కోపం వచ్చిందని, విష్ణువు ఆ భృగు మహర్షి కాళ్ళు ఒత్తే నెపంతో ఆయన అరికాల్లో ఉన్న కంటిని చిదిమేస్తారని, దీంతో ఆ మహర్షి ఆగ్రహం తగ్గిపోయి చేసిన తప్పుకు తీవ్రంగా కుమిలిపోయారని, లక్ష్మీదేవి తన కూతురుగా జన్మించాలని, ఆమెకు సేవలు చేసి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటానని వేడుకున్నారని చెబుతారు. అందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరించారని, భృగు మహర్షి భూలోకంలో హిమఋషిగా జన్మించి కుంభకోణం దగ్గరలోనే పాట్రుమరి తటాకం వద్ద తపస్సు చేశారని చెబుతారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి తటాకంలో తామరపూల మధ్య నుంచి ఉద్భవించిందని చెబుతారు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన శ్రీనివాసుడికి ఈ సారంగపాణి దేవాలయం ఉన్న చోట కోమలాంబల్ కనిపిస్తుంది. ఆమె లక్ష్మీదేవిగా గుర్తించిన శ్రీనివాసుడు ఆట పట్టించాలన్న ఉద్దేశంతో భూ పొరల్లో కొద్దిసేపు దాక్కున్నారని చెబుతారు. అలా దాక్కున్న శ్రీనివాసుడిని ప్రస్తుతం పాతాళ శ్రీనివాసుడి పేరుతో ఇక్కడ కొలుస్తున్నారు. అమ్మవారు ఇక్కడ తాటాకంలో పుట్టినారు కాబట్టి లక్ష్మీదేవి పుట్టినిల్లు ఇదే అని భావిస్తారు. ఇక్కడ విష్ణువు శారంగం అదే ఒక విల్లును పట్టుకొని ఉంటారు. అందుకే సారంగపాణి ఆలయం అని పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ ఆలయం ఒక స్వర్గపు రథం ఆకారంలో నిర్మించబడింది. ఇక్కడ విష్ణువు ఒక రథంలో కూర్చున్నట్లు, గుర్రాలు, ఏనుగులు, దేవతలు ఈ రథాన్ని లాగుతున్నట్లుగా ఈ దేవాలయాన్ని నిర్మించడం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ ప్రధాన ద్వారంపై నిర్మించబడిన గోపురం పైన ఉన్నటువంటి ముందు వెనకాన చిత్రాలు ఎంతో విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి.